రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు, సారీ అండి. ఐఎమ్ స్టార్టింగ్ అగైన్. ఓకే. సో రికార్డింగ్ మర్చిపోయినందుకు మళ్ళీ జస్ట్ బ్రీఫ్గా మళ్ళీ ముందు నుంచి తీసుకొని వెళ్ళిపోతానండి ఫాస్ట్గా, మీరు ఒక్కసారి వినండి. సో కే మీన్స్ క్లస్టరింగ్ అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, వీఆర్ ట్రయింగ్ టు క్లస్టర్ ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్. ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ నేను ఒక గ్రూప్గా ఫామ్ చేయడానికి మనం ఇది చూస్తాం. ఈ క్లస్టరింగ్ ఏం చేస్తుంది అంటే, నేను మీకు చెప్పాను కదా, మనకి ఎప్పుడైతే అవుట్పుట్ లేబుల్ లేదో అప్పుడు మనము దాన్ని అవుట్పుట్ లేబుల్ కానీ ఆర్ డిపెండెంట్ వేరియబుల్ లేకున్నప్పుడు మనము ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ని ట్రై చేస్తాము. సో ఈ డిపెండెంట్ వేరియబుల్ లేదు కాబట్టి దీన్ని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అని అంటాం. ఈ అన్సూపర్వైజ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో ఇప్పుడు వచ్చేది కే మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం. ఈ కే మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథంలో ఇక్కడ ఎలా చేస్తాం అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేది డిసైడ్ చేస్తాము. నంబర్ ఆఫ్ క్లస్టర్స్ డిసైడ్ అయ్యాక ఒక ఆ, ఈ ర్యాండమ్గా రెండు సెంట్రాయిడ్స్ని చూస్ చేసుకుంటాం. ఆ ర్యాండమ్లీ టూ సెంట్రాయిడ్స్ చూస్ చేసుకొని ఆ ఉన్న ఆల్ సెంట్రాయిడ్స్కి ఆల్ పాయింట్స్ డిస్టెన్సెస్ కనుక్కుంటాం. కనుక్కున్న కనుక్కున్న తర్వాత మళ్ళీ కొత్తగా క్లస్టర్స్ ఫామ్ చేస్తాం. కొత్తగా క్లస్టర్స్ ఫామ్ చేసి మళ్ళీ సెంట్రాయిడ్స్ కనుక్కుంటాము. ఇలాగా ఐటరేటివ్గా ఎప్పుడైతే ఒక ఇటరేషన్ ఒక ఇటరేషన్కి నెక్స్ట్ ఇటరేషన్కి సెంట్రాయిడ్ మారదో అప్పుడు మనం ఆగిపోతాం. సో నేను ఇప్పుడు ఈ సేమ్ ప్రాసెస్ మొత్తము ఐ హావ్ అగైన్ షోడ్ యూ ఇన్ ద ఒక ఒక డేటా సెట్, సింపుల్ డేటా తీసుకొని నేను మీకు క్యాలిక్యులేషన్ కూడా చేసి చూపించాను. వేరియబుల్ 1, వేరియబుల్ 2 ఇవన్నీ పాయింట్స్ అండి. దీన్ని మనం టూ డైమెన్షనల్ ప్లేన్లో కూడా మనము మ్యాప్ చేసుకోవచ్చు. 1,1, 1.5, 2. ఇప్పుడు నేను ర్యాండమ్గా 2 పాయింట్స్ చూస్ చేసుకోవాలి. సో పాయింట్ వన్, పాయింట్ ఫోర్ ర్యాండమ్గా చూస్ చేసుకున్నాను. ఇక్కడ రాస్తున్నాను, దీస్ ఆర్ మై ఇనీషియల్ ర్యాండమ్ సెంట్రాయిడ్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పాయింట్ 1 నుంచి మిగతా అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. పాయింట్ 1 టు పాయింట్ 2, పాయింట్ 1 నుంచి పాయింట్ 3కి డిస్టెన్స్ ఎంత, పాయింట్ 1 నుంచి పాయింట్ 4కి ఎంత, పాయింట్ 1 నుంచి పాయింట్ 5కి డిస్టెన్స్ ఎంత. ఇలా అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కున్నాక రీగ్రూప్ చేయాలి. చూపిస్తాను చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు పాయింట్ 1 నుంచి సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్, పాయింట్ 1 నుంచి సెంట్రాయిడ్ 2కి ఎంత డిస్టెన్స్. ఇలా కనుక్కున్న తర్వాత ఏ పాయింట్స్ అయితే సెంట్రాయిడ్స్కి దగ్గరగా ఉంటాయో అప్పుడు వాటిని ఆ క్లస్టర్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ 1 సెంట్రాయిడ్ 1కి దగ్గరగా ఉంది, అందుకని దీనికి అసైన్ చేస్తాం. పాయింట్ 2 కూడా సెంట్రాయిడ్ 1కి దగ్గరగా ఉంది, పాయింట్ 3 కూడా అంతే. అందుకనే 1, 2, 3 ఒక క్లస్టర్ చెందుతాయి. తర్వాత 4, 5, 6, 7 ఏమో సెంట్రాయిడ్ 2కి దగ్గరగా ఉన్నాయి, అందుకనే అవి సెంట్రాయిడ్ 2కి అసైన్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, క్లస్టర్స్ ఫామ్ చేశాను, ఇనిషియల్ క్లస్టర్స్. ఇప్పుడు నేను మళ్ళీ సెంట్రాయిడ్స్ మళ్ళీ కొత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెంట్రాయిడ్స్ కొత్తగా క్యాలిక్యులేట్ చేశాను. సెంట్రాయిడ్స్ కొత్తగా క్యాలిక్యులేట్ చేసినందుకు మనకి వాల్యూ షిఫ్ట్ అయిందండి. అంటే పాయింట్ 3 ఇంతకుముందు సెంట్రాయిడ్ 1 ఆ క్లస్టర్ 1 ఉండేది, అది క్లస్టర్ 2కి షిఫ్ట్ అయింది. కొత్త సెంట్రాయిడ్స్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ డిస్టెన్సెస్ కనుక్కున్న తర్వాత. సో ఇలాగే చూడండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రీక్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి 2 డైమెన్షనల్ ఇలా ఉంటాయి, క్లస్టర్స్ ఇలా ఫామ్ అవుతాయి. సో నేను మీకు మళ్ళీ k 3 ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు మళ్ళీ తీసుకొని చూపించాను. ఇందాక k 2 తీసుకొని చూపించాం, అంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ రెండే ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 3 ఉంటే అప్పుడు ఎలా చేయాలి, దాన్ని ఎంత పడుతుంది అనేది నేను మీకు ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసి చూపించాను. ఇలాగా ఒకవేళ 3 క్లస్టర్స్ అంటే ఇలా వస్తాయి. ఓకే. సో 3 క్లస్టర్స్ అయితే మీరు అర్థమవుతుంది కదా, ఇది ఒక పెద్ద క్లస్టర్, ఇవి రెండు చిన్న చిన్న క్లస్టర్స్. ఓకే. సో ఒక రియల్ లైఫ్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా జస్ట్ ఊరికే తీసుకొని మళ్ళీ చూపించానండి. ఒకవేళ మెడికల్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ మెడిసిన్, దాని వెయిట్ ఇండెక్స్, పిహెచ్ వాల్యూ. ఇది మెడిసిన్, ఇదేమో పిహెచ్ వాల్యూ అండ్ వెయిట్ ఇండెక్స్. ఇవి రెండు కలిపి మనకు జస్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అది చేయడానికి ఆ, ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. కే మీన్స్
సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాను, మ్యాప్ చేసి ఇక్కడ చూడండి ఈ రెండు సెంట్రాయిడ్స్, ఈ రెండు 2 పాయింట్స్ని సెంట్రాయిడ్స్గా తీసుకున్నాను, స్టార్స్ని. సేమ్ మళ్ళీ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేశాక మళ్ళీ అవి ఏ క్లస్టర్స్కి అసైన్ అవుతాయని చెక్ చేస్తున్నాను. అసైన్ అయిన తర్వాత సెంట్రాయిడ్స్ రీక్యాలిక్యులేట్ చేస్తాను. అదంతా ఇక్కడ ఉందండి. నేను మీకు చెప్పిన ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇలా సెంట్రాయిడ్స్ మారాయి. ఇందాకేమో ఈ రెండు తీసుకున్నాను, ఇప్పుడు ఫస్ట్ సెంట్రాయిడ్ ఇక్కడ, సెకండ్ సెంట్రాయిడ్ ఇక్కడ వచ్చేసింది. సో అదే ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను సెంట్రాయిడ్స్. సో ఫైనల్గా మనకి సెంట్రాయిడ్స్ ఎలా వచ్చాయి, ఇక్కడ చూడండి గ్రూప్. మెడిసిన్ ఏ, మెడిసిన్ బి ఏమో ఫస్ట్ గ్రూప్కి చెందిందని, మెడిసిన్ సి, మెడిసిన్ డి ఏమో సెకండ్ గ్రూప్కి చెందిందని. సో ఇలాగా రెండు గ్రూప్స్కి రెండు మెడిసిన్స్ మనం అసైన్ చేసేసాం. ఇ- అలాగా. సో ఇంక ఇది జస్ట్ బేసిక్ కోడ్ అండి, ఇదంతా మీకు అవసరం లేదు. ఎందుకంటే నేను నార్మల్గా నీకు మళ్ళీ నేను ఆ నార్మల్ డైరెక్ట్ పైథాన్ నోట్బుక్ కోడ్ ఇచ్చేస్తాను. అందుకని ఇంక ఈ కోడ్ ఏం అక్కర్లేదు. మీరు ఇక్కడ దాకా చూసుకుంటే చాలు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ. సో దీని కోడ్ మనము